మనకి నిన్న నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు కదా. ఏమని, మనం ఎలాగైతే అంతకుముందు కరోనా మహమ్మారిని ఎదుర్కొన్నాం కలిసికట్టుగా, ఇప్పుడు ఏదైతే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉందో దీనివల్ల వచ్చేటటువంటి సంక్షోభాన్ని కూడా కలిసికట్టుగా ఎదుర్కోవాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు కదా. అయితే దీంతో ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ అరైజ్ అవుతూ ఉంది. అరే మరి ఇప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ సంబంధించినటువంటి స్కేర్సిటీ ఏమైనా వచ్చిద్దేమో, మరి దీంతో మళ్ళీ లాక్డౌన్ తప్పదేమో అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉన్నారు. అయితే మరి దీని గురించి మనం కనుక డీటెయిల్గా కనుక మాట్లాడుకుంటే ఫస్ట్ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. లాక్డౌన్ ఎందుకు పడింది? మనకి ఏదైనా సరే పెట్రోల్కి సంబంధించి కానీ డీజిల్ సంబంధించిన స్కేర్సిటీ ఏమైనా ఉంటే అప్పుడు లాక్డౌన్ పడేటటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ మన దగ్గర చూసుకుంటే మరి చివరి నెలలో ఏకంగా 57 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ అయితే ప్రస్తుతం మనకి నిల్వ ఉంది. అయితే మరి ఇది ఎన్ని రోజులు సరిపోయింది భయ అంటే దాదాపు ఒక 30 రోజుల వరకు సరిపోయింది. అంటే ఈ 30 రోజుల్లో మనకి ఎటువంటి పెట్రోల్ కొరత కానీ డీజిల్ కొరత కానీ ఎక్కడా కూడా మనకి ఉండదు. అంటే 30 రోజుల వరకు మనకి ఎటువంటి లాక్డౌన్ అయితే ఉండే ఛాన్స్ అయితే లేదు. అయితే మరి దాని తర్వాత పరిస్థితి ఏంది? యుద్ధం ఆగితే ఓకే, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి అన్నీ. కానీ యుద్ధం ఆగకపోతే మరి మనకి పెట్రోల్ డీజిల్ ఎలాగయ్యా అంటే మనకి రష్యా ఉంది, దాని తర్వాత మరి హార్ముజ్ జలసంధి దగ్గర కూడా మనకి పర్మిషన్ వచ్చేసింది. సో మరి దానికి టోల్ రూపంలో దాదాపు ఒక్కొక్క షిప్కి వచ్చేసి 18 కోట్ల రూపాయలేమో టోల్ లాగా తీసుకుంటున్నారు ఇరాన్. సో మరి దీంతో మనకి పెట్రోల్ సంబంధించి కానీ డీజిల్ సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. ఏంటది? మనకి ఎల్పిజి గ్యాస్ సంబంధించినటువంటి ఇష్యూ ఉంది. అయితే మనం ఎల్పిజి గ్యాస్ మెయిన్గా ఎక్కడ నుంచి తెచ్చుకుంటాం? ఖతార్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. అయితే మరి ఆ ఖతార్లో ఎక్కడైతే ఎల్పిజి గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తారో ఆ ఏరియా మీద ఇరాన్ దాడి చేసింది. సో మరి ఆ దాడి నుంచి మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి రావాలంటే దాదాపు ఒక 5-6 నెలలు టైం పట్టేది. సో కాబట్టి ఎల్పిజి గ్యాస్ సంబంధించినటువంటి ఇష్యూస్ అయితే ప్రస్తుతం అయితే లేదు. కాకపోతే ఫ్యూచర్లో తలెత్తేటటువంటి ఛాన్స్ ఉన్నాయి. కానీ దాన్ని కూడా అధిగమించాలని చెప్పేసి మన భారతదేశ ప్రభుత్వం ఏం చేసింది? ఏదైతే ఎల్పిజి గ్యాస్ ప్రొడ్యూస్ చేసేటటువంటి కంపెనీలు ఉంటాయో వాటికి ఆల్రెడీ కొన్ని ఆర్డర్స్ పాస్ చేసింది. ఒరే బాబు, మన దగ్గర చూస్తూ ఉంటే మరి ఇటువంటి పరిస్థితి ఖతార్లో ఏర్పడింది కదా. సో కాబట్టి మరి మన వాళ్ళకి డొమెస్టిక్ గ్యాసులకి ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు కొంచెం ప్రొడక్షన్ని ఎల్పిజి గ్యాస్ ప్రొడక్షన్ని ఒక 30% ఇంక్రీజ్ చేయండి అని చెప్పేసి కొన్ని ఆర్డర్స్ పాస్ చేసింది. ఇప్పుడు ఆ ఎల్పిజి గ్యాస్ ప్రొడ్యూసింగ్ కంపెనీలు కూడా ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. అయితే దీంతో పాటు ఇంకొక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయం? మరి ఇప్పటి వరకు 14 కేజీలు బండ ఇచ్చేవాళ్ళు కదా, కానీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్లో కేవలం 10 కేజీలు మాత్రం ఎత్తారు. ఎందుకంటే ఇంకా ఆ స్టెప్ తీసుకోబోతుంది. ఎందుకు భయ్యా ఈ విధమైనటువంటి స్టెప్ తీసుకుంటుంది అంటే ఒకటే రీజన్. ఇప్పుడు 10 కేజీలు ఒక కుటుంబానికి ఇచ్చారు అంటే దాదాపు చిన్న కుటుంబానికి ఒక 4 రోజులు సరిపోయింది. సో మరి దాని తర్వాత మళ్ళీ ఇంకో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటారు, దాంతో ఇంకొక నెల అది గడిపేస్తారు. సో ఈలోపు వీళ్ళ ప్రొడక్షన్ ఇంకా పెంచేస్తే సో దీనివల్ల ఎవరికి కూడా కొరత రాకుండా ప్రతి నెలకి ప్రతి కుటుంబానికి వీళ్ళు ప్రొడక్షన్ని ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉండిద్ది. సో కాబట్టి ఎక్కడా కూడా మనకి స్కేర్సిటీ రాకుండా మన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటూ ఉంటుంది. సో మరి ఈ ప్లాన్ కనుక పర్ఫెక్ట్గా అమలైంది అనుకోండి, మనకి అటువైపు నుంచి ఖతార్ నుంచి ఎల్పిజి వచ్చినా రాకపోయినా సరే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఫ్యూచర్లో కూడా ఉండదన్నమాట. అయితే మరి ఇదంతా కూడా బాగానే ఉంది. సో మరి ఇదంతా కాకుండా మరి ఒక పక్కన ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఏదైతే యుద్ధం జరుగుతూ ఉందో, మరి యుద్ధం ఈ మిడిల్లోనే, ఇది 4 రోజుల మిడిల్లోనే కనుక యుద్ధం ఆగిపోయింది అనుకోండి, ఇంకేమీ అవసరంలా, ఎటువంటి సంక్షోభం రాదు, దాని తర్వాత ఎటువంటి లాక్డౌన్ రాదు, ఎటువంటి స్కేర్సిటీలు ఎల్పిజి కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ సంబంధించినటువంటి ఎటువంటి స్కేర్సిటీ అయితే మన దగ్గర రాదు. సో మరి అదంతా జరగాలి అంటే మరి ప్రస్తుతం మరి ఇరాన్కి ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగాలి కదా. మరి ఎవరైనా సరే తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో మొన్న కూడా చూశారు కదా, ఒక 5 రోజులు ఈ యుద్ధాన్ని ఆపేస్తున్నాం అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఏమన్నాడు? ఇరాన్కి మాకు మధ్య చర్చలు జరిగినాయి, సో ఇంకా మేమిద్దరం ఫిక్స్ అయిపోయాం ఒక 5 రోజుల వరకు దాడి చేసుకోకూడదు అని చెప్పేసి మాట్లాడాడు కదా. సో దీంతో మీరందరూ చూసారు చమురు రేటు ఇది దాదాపు బ్యారెల్లో
$110 నుంచి ఏకంగా $96 పడిపోయింది. సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అయితే మరి అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ మీద ఇరాన్ ట్రోల్ చేస్తూ ఉంది. ఏమని, ఒరే బాబు నువ్వు ఎవరితో చర్చలు జరిపావు, మా ఇరాన్తో చర్చలు జరిపావు అన్నావు, ఎవరితో జరిపావరో స్వామి, మరి మా దగ్గరికి అయితే ఎవరు చర్చలు జరపడానికి రాలేదు, సో నీ అంతరికి నువ్వే చర్చలు జరిపానని చెప్పేసి నీ అంతరికి నువ్వే ఏదో డబ్బు కొట్టుకుంటున్నావు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ని ట్రోల్ చేస్తూ ఉంటాయి. అయితే మరి ఇదంతా పక్కన పెట్టయితే మరి మన సపోర్ట్ ఎవరికి భయ్యా, ఇరాన్కా లేదు అంటే మరి అమెరికాకా అంటే మనం ఎవరికి కూడా సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే మనం ఎవరైనా సరే తప్పు చేస్తే దాన్ని ఖండిస్తాం అంతే. ఎందుకంటే అంతకుముందు చూసాం కదా, అమెరికా ఒక మిసైల్ వేసి ఇరాన్ మీద వాళ్ళ స్టూడెంట్స్ని చంపేస్తే దాన్ని తప్పుపట్టాం. సో దాని తర్వాత మరి ఇరాన్ ఏదైతే గల్ఫ్ దేశాల మీద అటాక్ చేసిందో సో వాటిని కూడా మనం ఖండించడం జరిగింది. అయితే మరి ఇప్పుడు మ్యాటర్ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ యుద్ధం ఆగిద్దా లేదా అనేదే మనం తెలుసుకోవాలి ఇప్పుడు. సో మరి యుద్ధం ఆగాలి అంటే ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ కొన్ని కండిషన్స్ పెట్టాడు, దాని తర్వాత ఇటువైపు ఇరాన్ కూడా కొన్ని కండిషన్స్ పెట్టింది. సో మరి వాటికి గనక రెండు దేశాలు కనుక ఒప్పుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోయింది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఏమంటా ఉన్నాడు, మీకు ఇరాన్కి 48 గంటలు టైం ఇస్తున్నాను, ఈ 48 గంటల్లో గనక హార్ముజ్ జంక్షన్ దగ్గర ఎటువంటి ఇష్యూ చేయకుండా అక్కడ ఎటువంటి దాడులు చేయకుండా ఉండాలి, లేదు అంటే మా ఉగ్ర రూపాన్ని చూస్తారు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఒక వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. అయితే మరి ఇటువైపు ఇరాన్ ఏమన్నా తక్కువ, ఇప్పటి వరకు చొక్కలు చూపించింది అమెరికాకి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఏమన్నా అటువైపు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తా ఉంటే వీళ్ళు చేతులు కట్టుకొని ఉంటారు, వీళ్ళు కూడా వార్నింగ్ ఇస్తారు కదా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ వీళ్ళు ఒక 3 కండిషన్లు పెట్టారు. ఏంది ఆ 3 కండిషన్లు, ఇప్పటి వరకు అమెరికా ఇజ్రాయెల్ కలిసి మా మీద దాడులు చేసింది కాబట్టి మరి దీంతో చాలా వరకు మా దేశం ధ్వంసమైంది. మరి ఈ ధ్వంసం అయినటువంటి ఏదైతే నష్టపరిహారం ఉండిద్దో ఆ అమౌంట్ మొత్తం కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ యూఎస్ఏ కలిసి మాకు నష్టపరిహారంగా కట్టాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మరి జరిగిద్దా, డొనాల్డ్ ట్రంప్ కడతాడా, ఇజ్రాయెల్ కట్టిద్దా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కట్టేటటువంటి సిచ్యువేషన్ ఉండదు. సో ఇది ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత సెకండ్ కండిషన్ ఏం పెడుతున్నారు, మరి ఈ విధంగా మా మీద అటాకులు చేస్తున్నాయి కదా ఇజ్రాయెల్ అమెరికా, ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మా మీద ఈ 2 దేశాలు ఈ అటాకులకి రాకూడదు అని చెప్పేసి 2వ కండిషన్ పెట్టింది. సో దీనికైనా సరే వాళ్ళిద్దరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరు. దాని తర్వాత థర్డ్ది మెయిన్ కండిషన్ ఏంది, మెయిన్ కండిషన్ యుద్ధం స్టార్ట్ అవడానికి మెయిన్ కారణం ఏంది, వాళ్ళు చెప్పింది న్యూక్లియర్ టెక్నాలజీ మీద ఇరాన్ వర్క్ చేస్తుంది, దాన్ని స్టాప్ చేయాలని చెప్పేసి మేము ఈ దాడి చేసాం అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు కదా. అయితే ఇప్పుడు ఇరాన్ ఈ 3వ కండిషన్ ఏముంటుందంటే మేము మా ఏదైతే న్యూక్లియర్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నామో అది ఎక్కడా కూడా మేము స్టాప్ చేయము, సో దీనికి గనక మీరు అంగీకరిస్తే మాత్రమే మేము యుద్ధాన్ని విరమించుకుంటాం అని చెప్పేసి ఇరాన్ మాట్లాడుతూ ఉంది. అయితే ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చిందేట ఇరాన్. ఏంది భయ ఆ వార్నింగ్ అంటే ఏం లేదు, డొనాల్డ్ ట్రంప్ నువ్వేదో మరి డొనాల్డ్ ట్రంప్ ఇంకో వార్నింగ్ కూడా ఇచ్చాడులే. ఏంటంటే మరి ఇరాన్ కనుక మరి అక్కడ హార్ముజ్ జంక్షన్ దగ్గర ఇష్యూ చేసినా లేదు అంటే అక్కడ ఏదైనా దాడులు చేసినా సరే మేము వాళ్ళ ఏదైతే పవర్ ప్లాంట్లు ఉంటాయో అంటే విద్యుత్ ఏదైతే ఉండేదో సో మరి దానికి సంబంధించినటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేసి ఇరాన్ మొత్తాన్ని కూడా అంధకారంలోకి నెట్టేస్తామని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్. అయితే దీనికి ధీటుగా ఇప్పుడు ఇరాన్ ఏమంటుందో తెలుసా, సరే ట్రంప్ మామ నువ్వు దాడి చేస్తావో చేసుకో, మేము కూడా దాడి చేస్తాం. మేము ఎక్కడ దాడి చేస్తామో తెలుసా, గల్ఫ్ దేశాల మీద అటాక్ చేస్తాం. సో గల్ఫ్ దేశాల్లో పరిస్థితి మీ అందరూ తెలుసు, ఇది గల్ఫ్ దేశాల్లో మరి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయో, దాని తర్వాత ఆయిల్ ఎక్కువ దొరికింది, కానీ తాగటానికి మనుషులు దొరుకుతాయా, దొరకవు. సో కాబట్టి మరి వాళ్ళు ఏం చేస్తారు, సముద్ర జలాల్లో నుంచి నీళ్లు తీసుకొని వాటిని డీసాలినేషన్ చేసేసి మంచినీళ్ళ రూపంలో తాగుతూ ఉంటారు. సో మరి ఆ డీసాలినేషన్ చేయడానికి మరి పెద్ద పెద్ద ప్లాంట్లు కావాలి. సో మరి ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది అంటే సరే మామ ట్రంప్ మామ నువ్వు గనక మా మీద అటాక్ చేసావు అనుకో, మేము నెక్స్ట్ శాలినేషన్ సంబంధించినటువంటి ఏవైతే ప్లాంట్లు ఉంటాయో వాటి మీద అటాక్ చేస్తాము, దాని మీద కనుక అటాక్ చేస్తే మరి గల్ఫ్ దేశాలు మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో దాంతో అక్కడ వాళ్ళు మంచినీళ్ళు లేక అల్లాడిపోయి చచ్చిపోతారు అని చెప్పేసి ఇరాన్ వార్నింగ్ ఇస్తూ ఉంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ట్రంప్ బాబు అయినా సరే ఏం చేస్తాడు, సో మరి అదే కనుక ఇటువైపు ఇరాన్ చేసిందనుకో సో మరి వాళ్ళు దిక్కులేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. సో కాబట్టి మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గుతాడా లేదు అంటే ఇరాన్ తగ్గిద్దా అనేది అర్థం కానటువంటి పరిస్థితి.
అయితే ఇక్కడ మనందరం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇరాన్ గనక తగ్గకుండా అదే విధంగా గనక ముందుకెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా అమెరికా వాళ్ళ విశ్వరూపాన్ని చూపించేసింది. ఎందుకంటే ఇటువైపు అమెరికాని ఇటువైపు ఇరాన్ డైరెక్ట్గా అటాక్ చేసి వాళ్ళని విధ్వంసం చేయలేరు. ఎందుకంటే అమెరికాని ఢీకొట్టే అంత టెక్నాలజీ అయితే ఇరాన్ దగ్గర లేదు. సో కాబట్టి ఎప్పటికైనా సరే అమెరికాకి సరెండర్ అయింది. కానీ సరెండర్ అయింది కదా అని చెప్పేసి వాళ్ళు పవర్ఫుల్గా వీళ్ళ మీద దిగారు అనుకోండి, వీళ్ళు ఏం చేతులు కట్టుకొని ఉండరు. ఇరాన్ వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంది, వీళ్ళ దగ్గర పోయేదేం లేదు. ఆల్రెడీ వీళ్ళ మెయిన్ లీడర్లు అందరం కూడా కోల్పోయారు. దాని తర్వాత ఒక్కొక్క దాడిలో ఇజ్రాయెల్ అమెరికా రెండు కలిసి చాలా వరకు ధ్వంసం చేసింది. సో మరి దీంతో ప్రస్తుతం ఇరాన్కి పోయేదైతే ఏం లేదు. కానీ వీళ్ళు టార్గెట్ పెట్టుకుంది ఏంటో తెలుసా, మనం పోయినా సరే మన చుట్టూ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు మనతో పాటు పోవాలి, అమెరికాను కూడా ఎంత వీలైతే అంత విధ్వంసం చేయాలి అమెరికాను కూడా అని చెప్పేసి ఇరాన్ ఫిక్స్ అయింది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి డొనాల్డ్ ట్రంప్ మరి అగ్రెసివ్ మూవ్ ఇస్తాడా అంటే ఖచ్చితంగా చేసేటటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ మీద అటాక్ చేశాడంటే వాళ్ళకు కూడా చాలా నష్టం జరిగింది. సో కాబట్టి ఈ డేరింగ్ స్టెప్ అయితే వేయలేడని చెప్పాలి. సో అందుకని చెప్పేసి ఈరోజు మరి నరేంద్ర మోడీ గారికి కూడా కాల్ చేశారు. సో కాల్ చేసి మరి యుద్ధం ఈ విధంగా ఉంది, కొంచెం ఏదన్నా సరే మరి మధ్యవర్తిత్వం చేయండి అని చెప్పేసి ఈరోజు కొంచెం అడగటం జరిగిందనమాట. సో ఏదేమైనా సరే మరి ప్రస్తుత సిచ్యువేషన్ కనుక చూస్తూ ఉంటే మరి డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గకపోయినా, ఇరాన్ వెనక్కి తగ్గకపోయినా సరే ఖచ్చితంగా ఈ యుద్ధం ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ అయింది. సో మరి ఇంకా చెప్పాలంటే మరి డొనాల్డ్ ట్రంప్ ఏందిరా ఇదంతా సోది అని చెప్పేసి మరి అతను ఏదైనా సరే ఒక అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇరాన్ని ఫుల్గా ధ్వంసం చేస్తే మాత్రమే యుద్ధం అనేది ఆగిద్ది అనమాట. సో మరి ప్రస్తుతం అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. సో మరి ప్రజెంట్ సినారియో ఏ విధంగా ఉందంటే మరి ఇంకా కొన్ని రోజులు ఈ యుద్ధం కంటిన్యూ అయ్యేటటువంటి పరిస్థితే కనిపిస్తుంది అనమాట. సో చూద్దాం మరి ఏం జరిగింది అనేది. సో ఫైనల్గా మీకు చెప్పేది ఏంటి అంటే మన దగ్గర మరి ఆయిల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అయితే ఎక్కడ కూడా ప్రస్తుతానికైతే ఉండవు. మరి డీజిల్ అవ్వచ్చు, పెట్రోల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అయితే ప్రస్తుతానికి ఒక నెల రోజుల వరకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. దాని తర్వాత మళ్ళీ మనకి ఆయిల్ సప్లై చేయడానికి ఒక పక్క నుంచి రష్యా ఉంది, దాని తర్వాత హార్ముజ్ జలసంధి దగ్గర నుంచి అటువైపు నుంచి యూఏఈ నుంచి కూడా మనకి ఆయిల్ వస్తూ ఉంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మనకి దాదాపు ఒక 2 నెలల వరకు డీజిల్ కానీ పెట్రోల్ సంబంధించినటువంటి ఇష్యూస్ అయితే ఏమి రావని చెప్పాలా. కాకపోతే మనకి ఇది ఎల్పిజికి సంబంధించినటువంటి కొంచెం స్కేర్సిటీ రావచ్చు. ఎందుకంటే అది కూడా మనం క్రియేట్ చేసుకుంటుంది. ఎందుకు ఒక్కొక్కరు చూడండి, ఒరే బాబు మనకి మరి ఎల్పిజి దొరకదంట అని చెప్పేసి ఈ పుకార్ల వల్ల చాలామంది ఏం చేస్తున్నారు, స్టాక్ పెట్టుకుంటా ఉన్నారు. మరి స్టాక్ ఒక్కళ్ళే పెట్టేసుకుంటే మరి మిగతా వాళ్ళకి ఏమైంది, మరి మిగతా వాళ్ళు కూడా తీసుకోవాలి కదా. సో మరి అటువైపు గవర్నమెంట్ చూసుకుంటే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వేసి అందరికి సప్లై చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏంది ఈ పుకార్లు నమ్మేసి అరే మనకి ఎల్పిజి దొరకదంట అని చెప్పేసి ఈ పుకార్లు నమ్మేసుకొని ఎటువంటి అవగాహన లేకుండా దీని మీద వీళ్ళు స్టాక్ పెట్టేసుకొని మిగతా వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో మరి ఇటువంటి సినారియో కనుక క్రియేట్ అయిందంటే మనకి మనమే ఈ ఎల్పిజి గ్యాస్ సంబంధించిన స్కేర్సిటీని మనమే కొని తెచ్చుకున్నట్టు ఉండేది. సో కాబట్టి మరి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసింది. మరి ఎవరికి కూడా ఎటువంటి ఎఫెక్ట్ రాకుండా, ఎటువంటి స్కేర్సిటీ రాకుండా మంచిగా ముందుకు అయితే వెళ్తా ఉందన్నమాట మన ప్రభుత్వం. సో కాబట్టి మన ప్రభుత్వాన్ని నమ్మండి. సో దాని తర్వాత మరి ఏదైతే మరి స్కేర్సిటీ రాకుండా ప్లాన్ చేస్తూ ఉందో సో దానికి సహకరించండి. సో ఇంకా దేనికైనా ఇంకా ఏదైనా సరే మరి వేరే పార్టీలు అవ్వచ్చు, లేదంటే వేరే వ్యక్తులు అవ్వచ్చు, మీ సరౌండింగ్స్ వ్యక్తులు అవ్వచ్చు, ఎవరైనా సరే దీని గురించి ఫేక్ ప్రచారం క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. కానీ దీని మీద ఒక అవగాహన రావాలి అంటే మీరు కూడా కొన్ని ఆర్టికల్స్ చూడండి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఇటువంటి వీడియోస్ వస్తాయి. సో వాటిని ఫాలో అవ్వండి. సో ఓవరాల్గా ఒక అవగాహన తెచ్చుకుంటే ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారో మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తే దీన్ని కూడా మనం కరోనా మహమ్మారిని ఎలాగైతే వెలగొట్టామో సో ఈ స్కేర్సిటీ నుంచి కూడా మనం బయటపడవచ్చు అని చెప్పేసి ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో దాన్ని కూడా మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం కూడా ముందుకెళ్ళవచ్చు. సో కాబట్టి ఓవరాల్గా విన్నారు కదా. సో మరి విన్న తర్వాత మరి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టాలి కదా, కొట్టండి మరి.